నమస్తే. ప్రస్తుతం మనతో పాటు గజ్జల కాంతం గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న, ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంది? కేటీఆర్ పేరు చెప్పుకొని మీరు హైలైట్ కావడానికా, లేదంటే కేటీఆర్ని హైలైట్ చేద్దామని మీ ఉద్దేశమా? అసలు కేటీఆర్ కూడా వాని పేరు వాడు లేకముందే నేను ఉద్యమాలు చేసిన బాబు. ఇక్కడ మీరు తెలియకపోతే నేనేం చేయలేను, అంటే మీకు తెలియకపోతే నేనేం చేయలేను. నేను ఇక్కడ విద్యార్థి దశ నుండి నేను ఉద్యమాలు చేసినోడిని, విద్యార్థిగా ఉద్యమాలు చేసినోడిని. ఈ రాష్ట్రంలో వేల మంది వందల మందిని ఎన్నుకొంటలో కాపాడినోని నేను. ఇవాళ ఈ తెలంగాణలో దళితుల కోసం, అణగారిన కులాల కోసం మొదటి పోరాటం చేసిన చరిత్ర నాకుంది. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ అంటుడు అమెరికాలో జాబ్ చేసుకుంటుండు, నౌకరీ చేసుకుంటుండు. అక్కడ రోడ్లు నూకిండా లేకుంటే బాత్రూమ్లు కడిగిండా ఏం చేసిండో నాకు తెలియదు. మొత్తం మీద అమెరికాలో నౌకరీ చేసుకుంటుండు. నౌకరీ ఇడిచిపెట్టి ఈ ఎమ్మెల్యే నౌకరీ కోసం హైదరాబాద్కి వచ్చిండు. వాళ్ళ అయ్య తెప్పించండు కేసీఆర్. తప్ప నాకు వాడేవాడయ్యా నేను తెలంగాణలో నేను ఈ రాష్ట్రంలో ఉద్యమం చేసేటప్పుడు అసలు కేటీఆర్ పేరే నాకు తెలియదు. వాడు కూడా అసలు కేసీఆర్కు ఒక కొడుకున్నాడా, వాడు ఇక్కడున్నాడో కూడా తెలియదు మాకు. వాడు హైదరాబాద్ కేటీఆర్ అంటాడు, హైదరాబాద్కి వచ్చేదాకా కూడా కేటీఆర్ అంటాడు ఎవడో మాకు తెలియదు. ఓకే, కేటీఆర్ ఇన్ని అక్రమాలు చేసిండని చెప్పి చెప్తా ఉన్నారు. ఏడాది నుండి అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా సరైన ఆధారాలు కాంగ్రెస్ కనిపెట్టడంలో ఫెయిల్ అయింది అనుకోవచ్చా మరి అని మీ మీడియా అనుకుంటుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి విచారణ చేసేదాకా, పూర్తిగా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలంటే పూర్తి విచారణ జరగాలి. అనవసరంగా కక్షపూర్తికంగా కేసులు పెట్టే రకం కాదు మా ముఖ్యమంత్రి గారిది, మా ప్రభుత్వాన్ని. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే ఇప్పుడు ఏంది ఈ యొక్క 55 కోట్లు ఇక్కడ నుండి ఎందుకు పంపాడు? ఫార్ములా ఈ రేసుల్లో 55 కోట్లు పంపాడు. నిబంధనలను ఉల్లంఘించి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఈ 55 కోట్లు పంపాలంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఆర్బీఐ నిబంధనలను తుంగదొక్కాడు. అదేవిధంగా క్యాబినెట్ వాని తోటి క్యాబినెట్లో చర్చ జరగాలి, క్యాబినెట్ ఆమోదం పొందాలి. దాన్ని తుంగదొక్కేశాడు. ఎన్నికల కోడ్ ఉంది ఒకవైపు, ఎన్నికల కోడ్ ఉండగా పంపరాదని చెప్పి ఆయనకు సంబంధించిన ఆఫీసరు ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు ఆయనకు. ఏం కాదు, రాజ్యం మనదే కదా, మీరు పంపి ఇచ్చేయండి అని చెప్పి 55 కోట్లు ఎన్నికల నిబంధనలు ఉండంగా, ఎన్నికల కోడ్ ఉండంగా ఆ యొక్క ఎన్నికల నిబంధనలను తుంగలో దొక్కి 55 కోట్లు పంపించాడు. ఇది ఎందుకు పంపించాడో విచారణ జరిగింది. విచారణలో తేలింది ఇది అక్రమంగా పంపించాడు, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశాడు ఈ దుర్మార్గుడు. 55 కోట్లు ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిండు. కాబట్టే ఆ తప్పు జరిగింది. 55 కోట్లు ఖాళీ చేశాడు కాబట్టి ప్రజల సొమ్ము, అది ప్రజల రక్తం, అది ఎవరిదో కాదు, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశాడు. కాబట్టి విచారణ చేసి దాన్ని అరెస్టుకు సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ నిన్న విచారణలో ఏసీబీకి ఏ ప్రశ్నలు అడగానో తెలియదు, అందులో ఏం లేదా, లొటపీస్ కేసు అది. ఏసీబీ కూడా నీళ్లు మింగుతా ఉంది, నన్ను ఏం అడగానో అర్థం కాక కేవలం రేవంత్ రెడ్డి రాసిచ్చిన 4 ప్రశ్నల్ని తింపి అడుగుతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాడు. అరే భూషుడి, వానికి తెలియదు రాజ్యం అంటే ఏందో తెలియదు, చట్టాలంటే ఏందో తెలియదు. ముఖ్యమంత్రి రాజశేఖర్ రావు అవురా, మీరు ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిండు. మరి పోలీసు అణగారిన కులాలను, దళితులను, విద్యార్థులను, యువతను అణిచివేశారు. మరి ఎవరి మూలంగా ఎందుకని అణిచివేశారు? అప్పుడు ఇయాల్లో వాళ్ళు చట్టపరమైన చర్య తీసుకుంటున్నారు. దానికి చట్టానికి అనుగుణంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తుండే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది మొత్తం విచారణ తర్వాతనే, అంటే ఏసీబీ లెక్కలకు లేదు, ప్రభుత్వం లెక్కలకు లేదు. మరి ఎవడరా భయ్, నువ్వెవడరా? నువ్వు ఈకే కూడా ఆయన చెప్పుకున్న ధూళి కూడా కాదు భూషుడియే. నీ బతుకంతా, ఎందుకంటే నీకు రాజకీయ అవగాహన లేదు, చట్టాలంటే గౌరవం లేదు. కాబట్టి ఆయన చట్టం గురించి, రాజ్యం గురించి ఆయనకు అవగాహన లేదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడు కేటీఆర్ అంటోడు మాట్లాడుతున్నాడు. మా ముఖ్యమంత్రిని ఆ విధంగా విమర్శిస్తే ప్రజలు గమనిస్తున్నారు. కాదు, పోలీసు గిట్ట చట్టపరమైన చర్య తీసుకోకపోతే తెలంగాణ ప్రజలే రేపు వాని అయ్యను, వాణ్ణి, కవితను, హరీష్ రావును, నలుగురిని రాష్ట్రం నుంచి తరిమి చెప్పులతో కొట్టి ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫండ్ ట్రాన్స్ఫర్ లో సిఎస్ పాత్ర కూడా ఉంటది. సిఎస్ కి ఎందుకు నోటీసులు ఇవ్వలేరు? మరి సిఎస్ తో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సిఎస్ ఉందన్నందునే ఇయర్లో సిఎస్ కానీ, సెక్రటరీ కానీ, సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా రిపోర్టు అన్ని విచారణ జరిగినాక
విచారణ జరిగినంలో విచారణలో ఏం చెప్పారంటే మొత్తం కేటీఆర్ మా మీద డామినేట్ చేశారు. ఆ శాఖ మంత్రి వీడే కదా, ఆ శాఖ మంత్రి కేటీఆర్ అనేటోడే కదా, వాడే దీని మీద ఖచ్చితంగా పంపించాలి, ఖచ్చితంగా 55 కోట్లు పంపాలని చెప్పి ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను హింసించి 55 కోట్లు పంపించాడు. వాళ్ళకు కూడా వాళ్ళని విచారణ చేస్తేనే వాళ్ళు కేటీఆర్ పంపు అంటేనే మేము పంపినాం అని సాక్ష్యం చెప్పారు, పకడ్బందీగా సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యము ప్రభుత్వ ఖజానా నుండి ఆయన పంపు అంటేనే పంపాము, ఇది ప్రజల సొమ్మును ఆయనను పంపు అంటేనే పంపాము. వాళ్ళే చెప్పారు ఏది చేసినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు చెప్తేనే మేము చేశాం తప్ప మేము వేరేం చేయలేదు అని వాళ్ళు క్లారిటీగా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలో బాధ్యత గల ఆఫీసర్లుగా వాళ్ళే క్లారిటీగా చెప్పిన తర్వాతనే విచారణ జరిగింది, అరెస్టుకు సిద్ధం చేస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? వాడు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టేయాలి అనుకుంటున్న నా కొడుకు కేటీఆర్ అన్నట్టు వాడు అవరా భయ్ తెలంగాణ కోసం వస్తున్నానో నాకు అర్థం కాలే. ఏమిటి తెలంగాణ ప్రజలకు నీకేమైనా సంబంధం? అవరా తెలంగాణ పుట్టిన ఎవరను? తెలంగాణ దళితులకు పుట్టినవా? ఎవడన్నా దళితులకి గిట్టే పుట్టిన ఎవరను? మరి బీసీల గిట్టే పుట్టిన ఎవరను? మరి ఎవరికి పుట్టిన ఎవరను? నువ్వు తెలంగాణ కోసం తెలంగాణ కోసం కాదురా, తెలంగాణలో తెలంగాణ ప్రజల సొమ్మును 3 లక్షల కోట్ల దోశారు మీరు. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రజల భూమిని దోశారు, బీనామీ పేర్ల మీద పెట్టుకున్నారు. నిజాం వంశస్థులది 30,000 ఎకరాల భూమిని, ఆ 30,000 ఎకరాల భూమి కోసమే ధరణి తీసుకొచ్చావు. ఆ 30,000 ఎకరాల భూమి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత బీనామీ పేర్ల మీద పెట్టుకొని ఒక 10,000 ఎకరాలు అమ్మింది. ఇంకా 20,000 ఎకరాలు వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువుల బీనామీ పేర్ల మీద చేశారు. అసలు నిజాముకు సంబంధించిన భూములను కబ్జా చేయడం కోసమే ధరణి తీసుకొచ్చాడు కేసీఆర్. ఈ తెలంగాణ ప్రజల కోసం కాదు, తెలంగాణ ఉన్న భూములన్నీ దొరలకు ఇప్పియడం కోసమే ఆ ధరణి తీసుకొచ్చాడు. ఇది వాస్తవం. ఇవన్నిటికీ నిరూపణ ఉందా? మరి కాళేశ్వరం ప్రాజెక్టు 40,000 కోట్లు దోశారు. ఇవాళ విద్యుత్తు 30,000 కోట్లు దోశారు. 80,000 కోట్ల ప్రాజెక్ట్ అది, 30,000 కోట్లు దోశారు. అవన్నిటి మీద విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత ఈడీకి అప్పయిపుతారు, సిబిఐకి అప్పయిపుతారు. ఆ తర్వాత వాళ్ళు కూడా విచారణ చేసిన తర్వాతనే వీళ్ళని టీఆర్ జైలుకు పంపిస్తారు. కానీ ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపిస్తలేదు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకే? మాకెందుకే డైవర్షన్ పాలిటిక్స్? కడుపు కట్టుకొని చేస్తుండే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కడుపు కట్టుకొని ఇంటికా నుండి ఒకవేళ మళ్ళీ నేను సొంతగా ఆఫీస్ వద్దు, సొంతగా ఇల్లు వద్దు, నేను ఇంటికా నుండి సొంత ఖర్చులతో ఇంటికా నుండి పరిపాలన చేస్తున్నాడు. ఇవాళ మా క్యాబినెట్ మంత్రులందరూ కూడా కడుపు కట్టుకొని పనిచేస్తున్నారు. ఎవ్వరు కూడా సంవత్సరం అవుతుందయ్యా, ఒక 1 ఇయర్ అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఖజానా అంతా ఖాళీ అయింది కాబట్టి ప్రభుత్వ సొమ్ము మొత్తం ఖాళీ అయింది కాబట్టి ప్రభుత్వాన్ని మళ్ళీ చక్కదిద్దే కార్యక్రమంలో మా ముఖ్యమంత్రి, మా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ప్రభుత్వాన్ని చక్కదిద్ది ప్రజలకు సరియైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా చట్టం ఉంది, చట్ట విచారణ చేస్తుంది, ప్రభుత్వము విచారణ చేస్తుంది. అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వెళ్ళి అందరి అధికారులతోని విచారణలు చేపించినాకనే చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ.